మాతకి హలో నమస్తే, వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అపార్ట్మెంట్ లో, మా ఏఎస్ఎస్ అపార్ట్మెంట్ లో ఈరోజు వినాయకుడి నిమజ్జనం. సో వినాయకుడికి ఫైనల్ గా ఈరోజు మార్నింగ్ పూజ జరిగింది. వినాయకుడి ముందు డైలీ ఇలా ముగ్గు వేస్తాము, షోదిస్ రంగు. పూజ తర్వాత మా వినాయకుడి డ్రెస్ అంతా పసుపు కుంకుమతో నిండిపోయింది. ఇక్కడ కలిసి పరిరక్షణ చేశాము. ఇవన్నీ కూడా ఈవినింగ్ హడావుడిగా ఉంటుంది కాబట్టి పూజ చేసి తీసేటప్పుడు ముందుగానే చూపిస్తున్నాను. ఈ కంప్లీట్ ఈరోజు లడ్డు వేలం పాట కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను ఈవినింగ్. లాస్ట్ ఇయర్ 1,20,000 కి వెళ్ళింది, మరి ఈ ఇయర్ ఎంతకి వెళ్తుందో చూద్దాము. రెండు దీపం అలానే వెలుగుతుంది. అండ్ ఫస్ట్ డే మీకు చూపించాను కదా, ఇవి అన్ని ఈరోజు చెట్లు మొలిసాయి, చాలా పెద్దగా వచ్చాయి. చూడండి, చాలా మంచిగా ఉన్నాయి. ఈ ఇయర్ అయితే మా వినాయకుడి పూజ చాలా బాగా జరిగింది. నా అవుట్ఫిట్కి ఒక లుక్ వేసి ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ గ్రీన్ కలర్కి పింక్ రెడ్ దాని మధ్యలో అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. మీరు కూడా కామెంట్ చేయండి. అండ్ ముందు రోజు జరిగిన ప్రోగ్రామ్స్ కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను. అలా పిల్లలకి యాక్టివిటీ నాకు చాలా నచ్చింది. మనం కూడా మన పిల్లలతో ట్రై చేద్దాం వీకెండ్స్లలో, ఫంక్షన్స్లో అలా కలిసినప్పుడు. నెక్స్ట్ కుంకుమార్చన చేయించుకున్నాం అనమాట, కుంకుమ పూజ. నేనైతే ఫస్ట్ టైం చేయించుకున్నాను ఈ పూజ. చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. అయ్యగారు చేసే పూజ పద్ధతి విధానం చాలా నచ్చింది నాకు. మణిదీపవర్తిని స్తోత్రాలు అవన్నీ కూడా నేను ఫస్ట్ టైం విన్నాను ఈ పూజలోనే. ఈ పూజ అయిపోయాక నాకు దేవుడి గురించి, అమ్మవారి స్తోత్రాల గురించి కొన్ని వివరాలు ఎక్కువ తెలిసాయి. అండ్ ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది ఇలాంటి పూజల మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది అయిపోగానే ఎమ్మటే మేము మా వారితో కలిసి నేను అర్చన కూడా చేయించుకున్నాను. నాకు ఎవ్వరు వీడియో తీసేవాళ్ళు లేక నాకు నేనే కష్టపడుతూ వీడియో కొంచెం క్లిప్ ఇలా చూపించుకుందాం అన్నట్టుగా ఒక వీడియో తీసాను అనమాట, మీ అందరికీ చూపిద్దామని. అండ్ అర్చన కూడా చాలా బాగా జరిగింది. అన్నీ 9 days పూజలు చాలా బాగా మార్నింగ్ ఈవినింగ్ జరిగాయి. అందరూ వాళ్ళకి తోచిన దాంట్లో ప్రసాదాలు చేసుకురావడం, ఇష్టమై కంపల్సరీ చేయాలి అని అలాంటివి అయితే లేవన్నమాట. అండ్ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ ద అన్నదానం క్లిప్. అందరు ఇక్కడే తినొచ్చు, అపార్ట్మెంట్ అందరూ. మాది స్మాల్ కమ్యూనిటీ అన్నమాట. ఒక 6 అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్స్ 6 ఉంటాయి అన్నమాట, అన్నీ కలిపి సెమీ గేటెడ్ లాగా. సో అందరం కలిసి ఇక్కడ తినడం, తర్వాత ఉట్టి కొట్టడం, తర్వాత వినాయకుడి నిమజ్జనం, లడ్డు వేలం. ఇక్కడ అన్నదానం అయిపోయింది. ఆల్రెడీ నేను వీడియోలో చూసాను కదా, సో అందరు వెళ్ళిపోయాక ఇక్కడ ఏమేమి పెట్టారని వీడియో తీస్తున్నాను. కీరా, క్యారెట్, ఆనియన్. వెజ్ లో ఆనియన్ ఎందుకు నాకైతే అర్థం కాలేదు. గులాబ్ జామ్, కీర్ చాలా బాగుంది. అండ్ మిర్చి బజ్జీ కట్ చేశారు అనమాట. పూరి మీకు చూపించడానికి ఒకటి మిగిలింది. అండ్ రైస్ కొంచెం బగారా లాగా అనమాట. అండ్ పన్నీర్ కర్రీ చాలా బాగుంది. గుత్తి వంకాయ కుర్మానే ఉంది, వంకాయలు అయిపోయినాయి. వైట్ రైస్, పప్పు, సాంబార్ నేను టేస్ట్ చేయలేదు. పన్నీర్ కూరతోటి, గుత్తి వంకాయతోటి మొత్తం తినేసాను, చేశాను. అదే పాలకూర పప్పు, పెరుగు, పెరుగులో వేసుకోవడానికి ఉబరు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈవినింగ్ 4 or 5 o'clock కి ఉట్టి ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, అది కూడా నెక్స్ట్ చూసేద్దాం. ఇక్కడ వాటర్ బాటిల్ ఇంకా చిన్న చిన్న ఎవరికి వాళ్ళు తీసుకునేలాగా ఇచ్చారు. ఇక్కడ ఆర్గనైజేషన్ వినాయక చవితి అన్ని ప్రీవియస్ గా మీకు ముందుకు ఒక వీడియో పెట్టాను కదా, చూడకపోతే కింద లింక్ ఇస్తాను అండ్ కార్డ్ లో పెడతాను, ఖచ్చితంగా చూడండి ఆ వీడియో. ఇప్పుడు వరకు జ్యోతి బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి. ఏ విషయమైనా మీ కామెంట్స్ అన్ని నేను చదువుతాను. కమ్యూనిటీ వాళ్ళందరం మార్నింగ్ ఇలా రెడీ అయ్యాము. సో అన్నదానం అయిపోగానే ఒక పిక్ అనమాట, పిక్ తీయమంటే పిల్లలు వీడియో తీస్తున్నారు. సో క్లిప్ యాడ్ చేసేసా. ఈవినింగ్ వినాయకుడి నిమజ్జనంకి పిల్లలకి ఇట్లా ఆరెంజ్ కలర్ షర్ట్స్ అనుకుంటున్నాం. అండ్ కట్టుకోవడానికి కూడా బ్యాండ్స్ రెడీగా పెట్టుకుంటాం. అండ్ ఈవినింగ్ అందరం రెడీ అయ్యాక చూపిస్తాం. అండ్ ఇది పెద్దవాళ్ళకి
కమ్యూనిటీలో ఇలా చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. పిల్లలు, తర్వాత లేడీస్, తర్వాత జెంట్స్, అలా అందరం ఉట్టి ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట వినాయక చవితి రోజు. నాకైతే ఇది చాలా ఇష్టం, బికాస్ నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే నార్మల్ గల్లీలలో మా ఇంటి దగ్గర చిన్నప్పటి నుంచి వినాయకుడు పెట్టారు, కానీ ఎప్పుడు నేను ఇలా ఉట్టి ప్రోగ్రామ్ని వినాయక చవితి అప్పుడు చూడలేదు. అండ్ ఉట్టి ప్రోగ్రామ్ అని ప్రత్యేకంగా మనము కృష్ణాష్టమి అప్పుడు అట్లా పెట్టడం చూసాను, కానీ ఇలా చూడలేదు. అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, పిల్లలు పెద్దలు అందరూ. కాకపోతే మా జెంట్స్కి మాత్రమే, పెద్దవాళ్ళకి ఉట్టి మిగలలేదన్నమాట. ఇంకా పిల్లలకి ఒక 6-7 అయిపోయాయి. నెక్స్ట్ లేడీస్కి ఒక 2 పెట్టారు, జెంట్స్కి ఒకటి పెట్టారు, కానీ అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పగిలిపోయింది. సో ఇంకా ప్రోగ్రామ్ ఆ వీడియో నేను తీయలేదు. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. వినాయక చవితి అయిపోయిన చాలా డేస్కి వీడియో పెడుతున్నాను. కొంచెం ఏమనుకోకుండా ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి నా వీడియోస్ రెగ్యులర్గా రావాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకుంటే ఒక కామెంట్ చేయండి, రెగ్యులర్గా పెట్టు జ్యోతి అని. ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ ఉంది నా వీడియోస్ మీద అన్నప్పుడే నాకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది పెట్టడానికి. అండ్ త్వరలో ఇంకా 2-3 సబ్స్క్రైబర్స్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అయిపోతారు నాకు. సో అది కూడా కంప్లీట్ చేయండి. అండ్ నేను హాఫ్ మానిటైజేషన్కి కొంచెం దగ్గరలో ఉన్నాను. సో మీ సపోర్ట్ నాకు డెఫినెట్గా కావాలి. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చాలా కష్టపడి తీస్తున్నానండి వీడియోస్. మీ లైక్, కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ దేవి నవరాత్రులు అండ్ ఆల్సో తెలంగాణలో బతుకమ్మ కదా. మరి మన బతుకమ్మ ఫెస్టివల్కి మనం షాపింగ్ ఖచ్చితంగా చేస్తాం. మరి మీకు షాపింగ్ వ్లాగ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. షాపింగ్ నేను చేసేటప్పుడు కూడా మీకు షాపింగ్ వ్లాగ్స్ పెడతాను. నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను బతుకమ్మ అని కూడా. ఇప్పుడైతే అందరం ఫస్ట్ బతుకమ్మని లాస్ట్ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా దసరా అంటే ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే నాన్ వెజ్ వండుకోవడం, అది తినడం అంతే. విహాన్ అయితే ఉట్టి కొట్టాడు, చూసారా లేదా మరి నా మాటల్లో పడి మీరు. వినాయక చవితి ఫెస్టివల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే తెలియని వాళ్ళందరూ పరిచయం అయిపోతారు, అందరం ఒక చోటుకు వస్తాము. ఇప్పుడు ఇలా అపార్ట్మెంట్ లైఫ్లో ఎవరింట్లో వాళ్ళ ఉండి డోర్ వేసుకొని ఉంటాము. ఈవినింగ్ కావాలి అంటే పిల్లల్ని కింద పార్క్కి తీసుకొని వెళ్ళి వాకింగ్ కాసేపు చేస్తాము, లేదా ఇండిపెండెంట్గా ఎవరికి వాళ్ళు ఉంటాము. ఈ వినాయక చవితికి మాత్రం అందరం ఒకే చోటుకు వచ్చి అందరం కలుస్తాము. ఒక పండుగలాగా, ఒక జాతరలాగా. అందుకే అంగరంగ వైభవంగా మా వినాయకుడి ఫెస్టివల్ అని పెట్టాను. నిజంగా అంత అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశం అంటే సంబరాలు జరిగాయి. ఇక్కడ కమ్యూనిటీలో నాకు కొన్ని చాలా ఇష్టం. ఏంటి అంటే ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. చాలా బాగా చేస్తారు. అండ్ నేను నా చిన్నప్పటి వినాయక చవితి ఫెస్టివల్ని మళ్ళీ ఇలా కమ్యూనిటీ ద్వారా ఇక్కడ చూస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ వినాయక చవితి మనందరికీ గుర్తుండాలి, మన మనసులో నిలిచిపోవాలి. మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తుంది, వినాయక చవితి వస్తుంది అని ఎదురు చూస్తున్నాను. దేవీ నవరాత్రులు చేసుకునే వాళ్ళకి కూడా ముందుగానే దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు. లేడీస్ ఉట్టి కొట్టడం స్టార్ట్ అయిపోయిందనమాట. డ్యాన్స్ చేస్తూ ఉట్టి కొడితే కొంచెం కిందికి పెడతారేమో అంటే నా హైట్ చూసి నన్ను ఇంకా ఏడ్పించడానికి ఉట్టినైతే కిందికి అనట్లేదు. 5-6 టైమ్స్ ఛాన్స్ ఉందన్నమాట. నా ఛాన్స్ అయిపోయింది, నేనైతే కొట్టలేదు. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. అండ్ ఈరోజు ఎన్ని డ్రెస్సెస్ మార్చానో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మట్టి వినాయకుడిని తెచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా మట్టి వినాయకుడిని తెచ్చారు. మా అపార్ట్మెంట్లోనే నిమజ్జనం జరుగుతుంది. సో జల్లెడలాగా పెట్టి అక్కడ నుంచి పైప్స్తో వాటర్ పడుతూ ఉంటే వినాయకుడి నిమజ్జనం జరిగింది లాస్ట్ ఇయర్. నిమజ్జనంకి అందరం రెడీ అయ్యాము. అందరం ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నాము. పిల్లలు మాత్రం పిచ్చి డ్రెస్ వేసుకున్నారు. అబ్బాయిలు పెద్దవాళ్ళు కూడా ఆరెంజ్ కలర్ సారీస్ కట్టుకున్నారు. మా అపార్ట్మెంట్ లో అయ్యో కూడా ఆరెంజ్ వేసుకుందంటే వీళ్ళందరూ పిచ్చి పిచ్చి వాళ్ళు కాదంటే నాకే మళ్ళీ తల తింటున్నారు. అండ్ నేను చెప్పాలనుకుంది మర్చిపోయినా. వినాయకుడివి పట్టు వస్త్రాలు 2 ఉన్నాయన్నమాట. సో రెండింటికి వేలం పాట ఫస్ట్ జరిగింది, తర్వాత లడ్డు వేలం పాట
జరిగింది. 3000 నుంచి మొదలైన వస్త్రాలది వేలంపాట 40,000కి వెళ్ళిందనమాట. ఇద్దరు తీసుకున్నారు. ఇద్దరికి కమల్ పిల్లలండి. అది కోఇన్సిడెన్సా మరి వాళ్ళు అనుకొని వేలంపాట పాడారా నాకు తెలీదు. ఒకరికేమో ఇద్దరు అబ్బాయిలు కమల్ పిల్లలు, ఒకరికేమో ఒక అమ్మాయి అబ్బాయి అనమాట ఆ ఫ్యామిలీ వాళ్ళకి. అందుకే అలా కండువలు కప్పారు లాస్ట్కి. అండ్ లడ్డు వేలంపాటతో పాటు ఒక 6 to 7 మెంబర్స్ లేడీస్ ఆర్గనైజేషన్లో ఉండి వాళ్ళు కూడా డైలీ ఏం ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఏంటి అని అన్ని డీటెయిల్స్ తీసుకొని యాంకరింగ్ చేశారు, ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. చాలా బాగా చేశారు. లాస్ట్ ఇయర్ ఇక్కడ మేనేజర్, ఈ కమ్యూనిటీలో మేనేజరే యాంకరింగ్ చేశారనమాట. బట్ ఇప్పుడు లేడీస్ ఇద్దరు సేమ్ అవుట్ఫిట్స్ వేసుకొని రావడం, కలర్స్ మ్యాచింగ్ కానీ, వాళ్ళు ఎంగేజ్ చేయడం కానీ, మధ్యలో పిల్లలకి ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ చాలా బాగుంది. వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ. ఒకవేళ ఈ వీడియో చూస్తే అండ్ చూసే వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ ఎందుకు చెప్పానంటే, మనకి ఏదైనా మనసుకి తృప్తినిచ్చింది అనిపించినప్పుడు ఖచ్చితంగా మనం దానికి థ్యాంక్ఫుల్నెస్ని చెప్పాలి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్ అనమాట. ఈ మధ్యలో నాకు తెలిసిన విషయం అది. కానీ నేను ఎప్పటి నుంచో థ్యాంక్ యూ చెప్తాను. నాకు ఏదైనా నచ్చితే మనస్ఫూర్తిగా చెప్పేస్తాను అనమాట. మీ అందరు కూడా తెలుసుకోండి. మరి ఒక మంచి విషయం నా వీడియో ద్వారా తెలుసుకుంటే ఖచ్చితంగా తెలుసుకున్నానని కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ కామెంట్ చేస్తేనే నా వీడియో యూట్యూబ్ వాళ్ళు ఇంకొకరికి ప్రమోట్ చేస్తుంది. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జ్యోతి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ నిమజ్జనంలో పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారు. కోలాటం ఆడారు, డ్యాన్స్ చేశారు. అసలు వాళ్ళ ఎనర్జీకి మన ఎనర్జీ కూడా సరిపోవట్లేదు, మా ఎనర్జీ కూడా సరిపోవట్లేదు. అంత బాగా చేశారు. నిమజ్జనం నైట్ ఆల్మోస్ట్ 2 అయ్యింది. జస్ట్ వినాయకుడిని మేము అనుకున్న ప్లేస్లో పెట్టేసి షవర్ స్టార్ట్ చేసి అవ్వడం ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇంకా అందరు ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయారు. నైట్ అంతా ఆ షవర్ ఉంది. వినాయకుడి మట్టి వినాయకుడు కాబట్టి అదంతా కరిగిపోయింది అన్నమాట. నాకు ఈ పద్ధతి చాలా బాగా నచ్చింది. వాటర్ పొల్యూట్ చేయకుండా, ఎయిర్ పొల్యూట్ చేయకుండా, డీజే లాంటివి పెట్టకుండా మనం ఎంత బాగా సెలబ్రేట్ చేయాలి అనుకునేది కూడా నేను తెలుసుకున్నాను అనమాట. ఈ మా కమ్యూనిటీ ద్వారా వన్ ఆఫ్ ద నైస్ థింగ్ అని చెప్పొచ్చు ఇది. అండ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము. మీరే డైరెక్ట్గా చూసేయండి మేము ఎలా డ్యాన్స్ చేసాము, ఏం చేసాము, మిగతా క్లిప్స్ అనేవి. అండ్ వన్ మోర్ టైం జ్యోతి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ పెడితే నేను కొత్తగా వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో కూడా ఎమ్మటే చూసేయచ్చు. మరి కలుద్దామా నెక్స్ట్ వీడియోలో. అండ్ వీడియో ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మా GSS కమ్యూనిటీలో వినాయక చవితి ఇలా జరిగింది. మరి మీ దగ్గర ఎలా జరిగిందో కూడా నాకు చెప్పండి. మీ కామెంట్స్ని నేను డెఫినెట్గా చదువుతాను. అంతవరకు సెలవు. మరి బాయ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. Thank you very much for your event successful గా ఎగ్జిక్యూట్ కావడానికి.
ఇక్కడ పెట్టేసి షవర్ వాటర్ తో మొత్తం మట్టి వినాయకుడు కరిగిపోతాడు అనమాట. మట్టి కదా వినాయకుడు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మార్నింగ్ మేము లేచేలోగా కరిగిపోతుంది. మళ్ళీ వచ్చే ఏడికి వినాయక చవితికి కలుగుతాం.